మునితేజ మేడం లెక్క వేసినావా? మేడం ఎంత వచ్చింది ఆన్సర్? ఏం బేబీ ఎగ చూసుకోండవు? ఎంత వచ్చింది ముంతేజ? మేడం. ఏమి ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ మేడం. ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంటా? 300 సర్ప్లస్. ఏది లెక్క చెప్పిండేది? లెక్క ఏ బ్యాంక్ మా చెప్పిండేది? వరల్డ్ బ్యాంక్ మేడం. వరల్డ్ బ్యాంక్ కదా. 300 వచ్చిందా? కరెక్ట్ మా. మిగతా వాళ్ళు వేయలేదా మునీష్? మేడం లేదు మేడం, పెండింగ్ ఉంది. ఎందుకు వేయింది? తర్వాత మీరే వేయండి ఇది. మేడం సరేనా? తర్వాత మా సరే మేడం. నెక్స్ట్ వన్. నెక్స్ట్ బ్యాలెన్స్ షీట్ వచ్చేది 12 షెడ్యూల్స్ ఉన్నాయి కదా, అది చెప్తాను. ఓకే, ఇప్పుడు అర్థమైంది. అది 13, 14, 15, 16 షెడ్యూల్ వచ్చేది ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. అర్థమైందా? అర్థమైంది మేడం. అందరికీ అర్థమైందా? మోహన్ అర్థమైందా? పెడతాను. అర్థమైంది మేడం. సార్ ఏమో ఫీజు కట్టమన్నారు కదా జేకే సార్. మేము కూడా కట్టాలా మేడం? అది ఏమో మీకు కూడా పెట్టినారే, మీరు ఫీజు కట్టాలి కదా. కట్టాలా మేడం? మేము మీరు కట్టినలే కదా ఇంతకుముందు సెకండ్ ఇయర్కి. ఏం కట్టలేదు మేడం ఇంతవరకు. కట్టాలి కదమ్మా. మాకేం అమౌంట్ పడిందా మేడం? జగన్ అన్న విద్యా దీవెన, వసతి దీవెన పడకపోయినా కట్టాలి కదమ్మా. వస్తుంది వచ్చేప్పుడు. ఎప్పుడు వస్తుంది మేడం? ఎప్పుడన్నా రాని కట్టాలనా. రియంబర్స్మెంట్ ఉంటుంది మేడం ఫీజు? మళ్ళీ ఇస్తారు. కాలేజీలు ఇస్తారు కదా మేడం? ఇస్తారు. కాలేజీలు ఇచ్చాడు ఉంటే కడతాం మేడం. కాలేజీలో ఇస్తారు నాన్న మళ్ళా. సరే కడతాం మేడం. ఆర్టీఎఫ్ వస్తుంది కదా. సరే మేడం. లెక్క పెట్టినాను చూడండి. వచ్చిందా? ఓకేమ్మా. 15th ప్రాబ్లం కదా. అశోక బ్యాంక్ లిమిటెడ్ ప్రిపేర్ ద బ్యాలెన్స్ షీట్ యాజ్ అ 31/3/2009. ఓకే అమ్మా. ఇక్కడ చూడండి, ఆథరైజ్డ్ క్యాపిటల్, ఇష్యూడ్ అండ్ పేడ్ అప్ ఇన్వెస్ట్మెంట్స్, బిల్స్ డిస్కౌంటెడ్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ క్రెడిట్, ఎండార్స్మెంట్ ఆన్ బిల్స్ నెగోషియేటెడ్, లయబిలిటీస్ ఆఫ్ కస్టమర్ ఫర్ యాక్సెప్టెన్స్, రిజర్వ్స్, సర్క్యులర్ నోట్స్, బిల్స్ యాక్సెప్టెడ్, టెలిగ్రాఫిక్ ట్రాన్స్ఫర్స్ పేబుల్, బ్యాంక్ డ్రాఫ్ట్స్, షార్ట్ లోన్స్, రిబేట్ అండ్ బిల్స్ డిస్కౌంటెడ్,
తర్వాత మనీ అట్ కాల్ అండ్ షార్ట్ నోటీస్, క్యాష్ ఇన్ హ్యాండ్, క్యాష్ విత్ ఆర్బీఐ, క్యాష్ విత్ ఎస్బీఐ, లోన్స్, క్యాష్ క్రెడిట్స్ అండ్ ఓడీస్, కరెంట్ అండ్ డిపాజిట్స్ అకౌంట్స్, ఇన్వెస్ట్మెంట్ ఫ్లక్చుయేషన్ అకౌంట్, ప్రైమసీస్, బిల్స్ నెగోషియేటెడ్. ఇప్పుడు ఇందులో మనకి ఎన్ని 12 షెడ్యూల్స్ ఉన్నాయి. బ్యాలెన్స్ షీట్లో ఎన్ని షెడ్యూల్స్ వస్తాయి? 12 షెడ్యూల్స్ వస్తాయి. కాబట్టి దీంట్లో ఎన్ని ఉన్నాయి? 12 ఉన్నాయి. ఓకే, 12 షెడ్యూల్స్ మనము ప్రిపేర్ చేసి మళ్ళా బ్యాలెన్స్ షీట్ వేయాలి. అర్థమైందా? అర్థమైందమ్మా? ఓకే, ఇప్పుడు లెక్కలోకి పోదమ్మా. చూడండి, ఆథరైజ్డ్ క్యాపిటల్, ఇష్యూడ్ పెయిడ్ అప్ క్యాపిటల్ వచ్చి షెడ్యూల్ నెంబర్ 1లో వేస్తాం. తర్వాత ఇన్వెస్ట్మెంట్ వచ్చి ఇన్వెస్ట్మెంట్స్, రిజర్వ్స్ అండ్ సప్లై 8th షెడ్యూల్ అనుకుంటా ఇన్వెస్ట్మెంట్స్. ఓకే, 8th షెడ్యూల్. తర్వాత బిల్స్ డిస్కౌంటెడ్ ఎక్కడేస్తారమ్మా? బిల్స్ డిస్కౌంటెడ్ షెడ్యూల్స్ చెప్పినాను మీకు, 12 చెప్పినాను కదమ్మా. చెప్పినానా లేదమ్మా? చెప్పినారు మేడం. ఓకే, బిల్ డిస్కౌంటెడ్ లోన్స్ అండ్ అడ్వాన్స్లో వస్తుంది. తర్వాత ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ క్రెడిట్ అన్నారు. ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ వచ్చేసి ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఎక్కడొస్తుంది? సర్ప్లస్, దీంట్లో రిజర్వ్స్ అండ్ సర్ప్లస్లో వస్తుంది, 2nd షెడ్యూల్లో. ఓకే, తర్వాత మనం క్యాలిక్యులేట్ చేసినా కానీ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ వస్తుంది కదా, అదన్నా కానీ లెక్కలో వచ్చింది కానీ ఎక్కడేస్తాము అంటే 2nd షెడ్యూల్లో వేస్తాం. తర్వాత ఎండార్స్మెంట్ ఆన్ బిల్స్ నెగోషియేటెడ్, మనం ఇక్కడ 100s ఉన్నాయి అట్లే వేసుకుందాం. తర్వాత ఎండార్స్మెంట్ నెగోషియేటెడ్ బిల్స్, ఎండార్స్మెంట్ వచ్చి మనము కంటింజెంట్ లైబిలిటీలో వేస్తాం, కంటింజెంట్ లైబిలిటీలో వేద్దాం. తర్వాత లైబిలిటీ ఆఫ్ కస్టమర్ ఫర్ యాక్సెప్టెన్స్, లైబిలిటీ ఆఫ్ కస్టమర్ ఫర్ యాక్సెప్టెన్స్, కస్టమర్ యాక్సెప్టెన్స్ అది 12th షెడ్యూల్లో కంటింజెంట్ లైబిలిటీలో వేస్తాం. 12th షెడ్యూల్లో కంటింజెంట్ లైబిలిటీలు. తర్వాత మనీ అట్ కాల్ షార్ట్ నోటీస్ 7th షెడ్యూల్. తర్వాత క్యాష్ ఇన్ హ్యాండ్ మా సపరేట్గా చెప్పినాను నేను, క్యాష్ ఇన్ హ్యాండ్ 7th షెడ్యూల్. తర్వాత క్యాష్ విత్ ఆర్బీఐ, ఎస్బీఐ ఇవి రెండు కూడా 7th షెడ్యూల్. ఆర్బీఐ క్యాష్ ఇన్ హ్యాండ్ వచ్చి 6th షెడ్యూలు. ఎస్బీఐ వచ్చి 7th షెడ్యూల్. 6th షెడ్యూల్ క్యాష్ ఇన్ హ్యాండ్ అండ్ విత్ ఆర్బీఐ. 7th షెడ్యూల్ వచ్చి క్యాష్ విత్ అదర్ బ్యాంక్స్ అండ్ మనీ అట్ కాల్ అండ్ షార్ట్ నోటీస్. ఓకే, కాబట్టి క్యాష్ ఇన్ హ్యాండ్, క్యాష్ విత్ ఆర్బీఐ 6వ షెడ్యూలు, క్యాష్ విత్ ఎస్బీఐ 7th షెడ్యూలు. తర్వాత రిజర్వ్స్ అంటే సర్ప్లస్లో 2nd షెడ్యూల్లో వేస్తాం. తర్వాత సర్క్యులర్ నోట్స్ 3rd షెడ్యూల్. తర్వాత బిల్స్ యాక్సెప్టెడ్ చూస్తాం, బిల్స్ యాక్సెప్టెడ్. తర్వాత బిల్స్ యాక్సెప్టెడ్ ఇక్కడ లైబిలిటీస్ ఆఫ్ కస్టమర్ ఫర్ యాక్సెప్టెన్స్. ఓకే,
ఈ బిల్స్ యాక్సెప్టెడ్ వచ్చి 12th షెడ్యూల్లో ఇస్తాం. టెలిగ్రాఫ్ ట్రాన్స్ఫర్స్, టెలిగ్రాఫిక్ ట్రాన్స్ఫర్స్ 5th షెడ్యూల్. తర్వాత బ్యాంకు డ్రాఫ్ట్స్ 4th షెడ్యూల్. షార్ట్ లోన్స్ మా షార్ట్ లోన్స్ ఎక్కడ వేస్తాము? ఆల్రెడీ మీకు చెప్పినాము 9th షెడ్యూల్ మా లోన్స్ అండ్ అడ్వాన్సెస్ అని ఉంటుంది కదా. షార్ట్ లోన్స్ 4th షెడ్యూల్ బారోయింగ్స్లో. తర్వాత రిబేట్ ఆన్ బిల్స్ డిస్కౌంటెడ్ 5th షెడ్యూల్. తర్వాత ఖాళీ లోన్స్ అని ఉంది, ఖాళీ లోన్స్. ఈ లోన్స్ వచ్చేసి లోన్స్ అండ్ అడ్వాన్సెస్లో. క్యాష్ క్రెడిట్స్ ఓడీస్, క్యాష్ క్రెడిట్స్ ఓడీమా, ఓడి అంటే ఓవర్ డ్రాఫ్ట్ 9th షెడ్యూల్. తర్వాత ఇన్వెస్ట్మెంట్ ఫ్లక్చుయేషన్ అకౌంట్ 2nd షెడ్యూల్. తర్వాత ప్రైమసీస్, ఇది ఆస్తి కదా, ప్రైమసీస్ 10th షెడ్యూల్, ఫిక్స్డ్ అసెట్స్ కాబట్టి. బిల్స్ నెగోషియేటెడ్ ఇంతకుముందు కూడా ఉంది బిల్స్ నెగోషియేటెడ్. ఓకే, ఇంకా షెడ్యూల్స్ వేస్తాను చూడండి. చూడండి మా వేస్తాను. స్క్రీన్ కనిపిస్తుందా? స్క్రీన్ కనిపిస్తుందమ్మా? హలో మునీష్? కనిపిస్తాను మేడం. ఓకే, ప్రాబ్లం. షెడ్యూల్స్ వేసేసి మళ్ళీ బ్యాలెన్స్ షీట్ వేస్తాం. గేట్ వేస్తానా బయట? షెడ్యూల్ నంబర్ 1. షెడ్యూల్ నంబర్ 1 ఏమి? ఏమా 1? షెడ్యూల్ నంబర్ 1 క్యాపిటల్ అకౌంట్ మేడం. ఎస్, క్యాపిటల్. నేను ఆల్రెడీ చెప్పిన 2 zeros 3 zeros పెట్టినామంటే అమౌంట్ మనము 3 zeros తగ్గించి వేసేయచ్చు. తర్వాత ఆథరైజ్డ్ క్యాపిటల్, నేను ఆల్రెడీ ఇంతకుముందు కూడా మీకు చెప్పినాను. ఆథరైజ్డ్ క్యాపిటల్ అనేది ఇస్తాడు, కానీ మనము వేయాల్సినటువంటి అవసరం లేదు, లెక్కలోకి తీసుకోము, కానీ ఇక్కడ వేసి పెడతాం. ఆథరైజ్డ్ క్యాపిటల్, ఎలక్ట్రిసిటీ కంపెనీ ఇది ఉన్నాయి కదా, దాంట్లో కూడా చెప్పిన ఆథరైజ్డ్ క్యాపిటల్ ఎంత ఉందిమ్మా? ఆథరైజ్డ్ క్యాపిటల్ 4000. తర్వాత ఇష్యూడ్ అండ్ పెయిడ్ అప్ క్యాపిటల్, పెయిడ్ అప్ క్యాపిటల్ 2000. ఓకే, ఇది షెడ్యూల్ నంబర్ 1. తర్వాత షెడ్యూల్ నంబర్ 2. షెడ్యూల్ నంబర్ 2 వచ్చి రిజర్వ్స్ అండ్ సర్ప్లస్. రిజర్వ్స్ అండ్ సర్ప్లస్. ఈ రిజర్వ్స్ అండ్ సర్ప్లస్లో ఏమొస్తాయో చూస్తాం. రిజర్వ్స్, ఖాళీ రిజర్వ్స్ ఉన్నాయి 3000. రిజర్వ్స్ 3000. తర్వాత ఇన్వెస్ట్మెంట్ ఫ్లక్చుయేషన్ రిజర్వ్.
100. తర్వాత ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ మనకి లెక్కలో ఇచ్చినట్టు చూడండి. ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ బ్యాలెన్స్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ బ్యాలెన్స్ 850 3950 టోటల్. తర్వాత షెడ్యూల్ నంబర్ 3 షెడ్యూల్ నంబర్ 3 డిపాజిట్స్ కరెంట్ డిపాజిట్స్ కరెంట్ డిపాజిట్స్ 56,000. తర్వాత సర్క్యులర్ నోట్స్ 1000 57,000. ఇది టోటల్ 3 షెడ్యూల్స్. అర్థమైనాయమ్మా? ఇవి అర్థమైనాయా? హలో. మేడం. ఓకే. తర్వాత షెడ్యూల్ నంబర్ 4 బారోయింగ్స్ షెడ్యూల్ నంబర్ 4 బారోయింగ్స్. తర్వాత బ్యాంకు డ్రాఫ్ట్స్ బ్యాంకు డ్రాఫ్ట్స్ ఎంత ఉన్నాయమ్మా? 700. అంటే ఇంక 3 కలిపితే 7 lakhs అన్నమాట. తర్వాత షార్ట్ లోన్స్ షార్ట్ లోన్స్ 40, టోటల్ వచ్చి 740. నెక్స్ట్ షెడ్యూల్ నంబర్ 5 కరెంట్ లయబిలిటీస్ and provisions. Telegraphic transfers, payable 300. తర్వాత రిబేట్ ఆన్ బిల్స్ డిస్కౌంటెడ్ 10 యాడ్ చేస్తే 310. 5 వరకు అర్థమైనాయమ్మా? 5 షెడ్యూల్స్ అర్థమైనాయా? నెక్స్ట్ 6th స్క్రీన్ షాట్ తీసుకోండి. పేజ్ కదా తీసుకున్నారా? తీసుకున్నా మేడం. ఓకే. అర్థమైంది కదా మునీష్? మేడం. ఓకే. తర్వాత షెడ్యూల్ నంబర్ 6 క్యాష్ ఇన్ హ్యాండ్
cash in hand and with RBI rupees. With the RBI. Cash in hand. Cash in hand 2000. తర్వాత cash in RBI 4000 6000 total. Next ma schedule number 7. Schedule number 7. Cash with other banks and money at call and short notice next cash with RBI, cash with SBI, RBI, cash with SBI. Ida pine అయిపోయింది RBI, ఇది S ma, SBI 4000. తర్వాత money at call at short notice at short notice 9000 add చేస్తే 13000. తర్వాత షెడ్యూల్ నెంబర్ 7 అయింది. షెడ్యూల్ నెంబర్ 8 ఇన్వెస్ట్మెంట్స్. ఇన్వెస్ట్మెంట్స్ ఒకటే ఉంది. 7000 total. Next schedule number 9 loans and advances. Bills discounted 16,000. Next loans 10,000. Next cash credits and overdrafts. ODs 11,000. Add this 37,000 total. Okay ma, ఇది తీసుకోండి స్క్రీన్ షాట్. 9 అయినాయి, ఇంకా 3 ఉన్నాయి. స్క్రీన్ షాట్ తీసుకోమా. తీసుకున్నారా?
తీసుకున్నాం మేడం. ఓకే. తర్వాత 9 అయిపోయినాయి కదా. 10 షెడ్యూల్ నంబర్ షెడ్యూల్ నంబర్ 10 మా 10 ఫిక్స్డ్ అసెట్స్. ఫిక్స్డ్ అసెట్స్ premises premises 1000. నెక్స్ట్ ఇది 10th షెడ్యూల్. 10th షెడ్యూల్ తర్వాత షెడ్యూల్ నంబర్ 11 ఏమ్మా షెడ్యూల్ నెంబర్ 11 అదర్ అసెట్స్ ఏం లేవు. అదర్ అసెట్స్ నిల్. అదర్ అసెట్స్ ఏం లేవు, నిల్. తర్వాత షెడ్యూల్ నంబర్ 12 షెడ్యూల్ నంబర్ 12 కంటింజెంట్ లయబిలిటీస్. కంటింజెంట్ లయబిలిటీస్ ఇవి వచ్చేసి ఎండార్స్మెంట్ ఆన్ బిల్స్ నెగోషియేటెడ్. endorsement on bills negotiated 100 rupees. తర్వాత acceptances of customers liability 5000. ఇది 12 షెడ్యూల్స్ 5000. అర్థమైందమ్మా? అర్థమైందా? ఏంటివమ్మా ఇంతవరకు వేసింది? షెడ్యూల్స్ బ్యాంక్ అకౌంట్స్కి సంబంధించినటువంటి షెడ్యూల్స్. ఇది స్క్రీన్ షాట్ తీసుకోండి. తీసుకున్నారా? తీసుకున్నారమ్మా? తీసుకున్నాం మేడం. ఓకే. తర్వాత ఇప్పుడు బ్యాలెన్స్ షీట్ చేద్దాం. అయిందా?
స్క్రీన్ షాట్ తీసుకున్నారా? ఓకే, నెక్స్ట్ పేజ్లోకి పదమ్మా. మేడం. ఓకే, ఓకే. ఇప్పుడు ప్రాఫిట్ అండ్ బ్యాలెన్స్ షీట్. బ్యాలెన్స్ షీటా? మనము ఈ పక్క ఆ పక్క వేస్తా అంటే అట్లా వేయకూడదు. ఇది బ్యాలెన్స్ షీటు దీంట్లో వేరేగా వేయాలి. వరల్డ్ బ్యాంక్ ఫర్ ద ఇయర్ ఎండెడ్ 31st March 2003. తర్వాత ఎన్ని కాలమ్స్ వస్తాయంటే 3 కాలమ్స్. Capital and liabilities. Capital and liabilities. First one, capital, schedule number 1 2000. తర్వాత reserves and surplus. Reserves and surplus. ఇలా కూడా వచ్చేసినట్టు ఇంకా టైం ఉంది కదా. రిజర్వ్స్ అండ్ సర్ప్లస్. $3,950. తర్వాత డిపాజిట్స్ deposits 57,000. Borrowings బారోయింగ్స్ 4వ షెడ్యూల్ ఎంత? 740. తర్వాత కరెంట్ లైబిలిటీస్ అండ్ ప్రొవిజన్స్ షెడ్యూల్ నంబర్ 5 310. టోటల్ వేస్తాం. ఇది టోటల్ ఆఫ్ లైబిలిటీస్ ఎంత వస్తుంది? 57, 59, 62, 14, 64,000 total of liabilities. తర్వాత అసెట్స్ ఇక్కడికి వస్తే అసెట్స్ క్యాష్ అండ్ బ్యాలెన్సెస్ ఎంత? 6th షెడ్యూల్ 6, 7, 8, 9, 10, 11 ఇక్కడ వరకు కూడుకుంటాం. క్యాష్ అండ్ బ్యాలెన్స్ విత్ ఆర్బిఐ. తర్వాత క్యాష్ విత్ అదర్ బ్యాంక్స్. క్యాష్ విత్ అదర్ బ్యాంక్స్. ఇన్వెస్ట్మెంట్స్ 8 వచ్చి ఇన్వెస్ట్మెంట్. లోన్స్ అండ్ అడ్వాన్సెస్ తర్వాత ఫిక్స్డ్ అసెట్స్, అదర్ అసెట్స్
అదర్ అసెట్స్. ఓకేమ్మా. 6th షెడ్యూల్ ఎంత ఉంది? 6,000 ఉంది. 7th షెడ్యూల్ 13,000. 8th 7,000. 9th 37,000. 37,000 తర్వాత 1000. ఇంకేమ్మా అదర్ అసెట్స్ ఉన్నాయా? లేవు. అదర్ అసెట్స్ లేవు. అప్పుడు ఈ టోటల్ 64,000. ఎంత టోటల్ మా ఇది? 6, 19, 26, 27, 34, 64,000. 64,000. ఇది స్క్రీన్ షాట్ తీసుకోండి. దీని కింద ఇంకా మనము 12th షెడ్యూల్ వేయాలి. కంటింజెంట్ లయబిలిటీస్. పది 16 17 20 అంటే మనకి ఇక్కడ అసెట్స్ అవి సరిపోయినాయి. తర్వాత కంటింజెంట్ లయబిలిటీస్. కంటింజెంట్ లయబిలిటీస్ ఇది 12th షెడ్యూలు. ఇది 7కి సరిపోయింది. 6,400కు 5,100 ఏడేదిస్తాం. అర్థమైందమ్మా? హలో, అర్థమైంది మేడం. ఓకే. అప్పుడు ఆడ 64,000 సరిపోయింది. 12వ షెడ్యూలు ఆడ కింద వేస్తాం అంతే. కంటింజెంట్ లయబిలిటీస్ అని కింద 5,100 రూపాయలు వేస్తాం. ఇది అర్థమైందమ్మా? అర్థమైందా? హలో, అర్థమైంది మేడం. ఓకే. స్క్రీన్ షాట్ తీసుకోండి. పూసేస్తా నీళ్ళు తీసుకోవాలి. ఉండాలి ఇంకా పూసుకోవాలి. స్క్రీన్ షాట్ తీసుకున్నారా? ఏమ్మా? తీసుకున్నాం మేడం. ఓకే. ఇంకేమన్నా డౌట్ ఉంటే అడగండి, చెప్తా. డౌట్ ఉందా?